హలో గైస్, నా పేరు మైత్ర వెల్కమ్ మై ఛానల్. ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టాములే ఈ మ్యాచ్తో. బేసిక్గా అంటే ఇప్పటివరకు మన స్కోర్ ఏదైతే ఉందో ప్రెడిక్షన్ స్కోర్ అది మొత్తం 100% అయింది, 6 out of 6. బట్ ఈ మ్యాచ్ మాత్రం బిస్కెట్ అయింది. నేను దానికోసం పాడుతున్నా. అంటే నేను ఇంకా ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది అనుకున్నాను, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. నిన్న అయితే ఎట్లా చెప్పానంటే ఇంక చెప్పి వేస్ట్, మాట్లాడుకొని వేస్ట్, ఎస్ఆర్హెచ్దే మ్యాచ్, ఇదే కాన్ఫిడెన్స్తో చెప్పాను నేను నిన్న. అది ఏమైందిరా అని అంటారు కదా, అలాగే ఉంది నా పరిస్థితి అనమాట. ఇంకా అది ఇంకా ఎస్ఆర్హెచ్ టీం అయితే అన్ఫార్చునేట్గా ఓడిపోయింది. సో కాటేరమ్మ కొడుకులు అవతల టీంని కాటేయకుండా ఈసారి మన టీంనే కాటేశారు. అంటే నేనేమంటానంటే ప్రతిసారి ఏ టీము కూడా అంటే 100% ఏమంటారు విన్నింగ్ రిజల్ట్స్ని ఏ టీము ఇవ్వలేదు. యూనో ఒక టీము ఖచ్చితంగా ప్రతి మ్యాచ్లోని గెలిచి తీరుతుంది అనేది ఇంకా ఏమంటారు ఇల్లాజికల్ పాయింట్. ఎందుకంటే ఖచ్చితంగా ఏదో ఒక టైంలో సిచ్యువేషన్స్ వాళ్ళకి అనుకూలించవు, అండ్ పిచ్ కండిషన్స్ వాళ్ళకి అనుకూలించవు, వెదర్ కండిషన్స్ వాళ్ళకి అనుకూలించవు, డ్యూ ఫ్యాక్టర్ అనుకూలించకపోవచ్చు, టాస్ అనుకూలించకపోవచ్చు, ఏదైనా జరగచ్చు. సో టీములు ఓడిపోయే అవకాశం ఉంటుంది, లేదంటే ప్లేయర్స్ సరిగ్గా ఆడలేకపోవచ్చు కొన్నిసార్లు, లేదంటే దరిద్రం వెంటాడచ్చు. ఇప్పుడు క్లాసును చూడండి ఎలాగొట్టాడు, అట్లా దరిద్రమైనా వెంటాడచ్చు. సో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. సో మనమే ఓవర్గా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నామేమో అనిపించింది నాకైతే. సో అదే మెయిన్ ప్రాబ్లం అనిపించింది నాకైతే. సో మనకేంటంటే దే ప్లేడ్ వెరీ వెల్, ఎందుకంటే ఐపీఎల్లోని టాప్ 3 హైయెస్ట్ స్కోర్స్ వాళ్ళవే, ఎస్ఆర్హెచ్వే, మన టీంవే. కాకపోతే ఏంటంటే ఆ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని మనకు ప్రతి మ్యాచ్ వాళ్ళు అలాగే కొట్టాలి, 300 కొట్టేయాలి, 320 కొట్టేయాలి, ఈ కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకోవడం అనేది కొంచెం ఎక్కువైంది. సో దాని తాలూకు సైడ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ కూడా. ఇప్పుడైతే మనం ఓవర్గా ఎక్స్పెక్ట్ చేస్తామో కొన్ని విషయాల మీద, దానికి ఇట్లాగే బెడిసి కొడతా ఉంటుంది అప్పుడప్పుడు. సో ఇక్కడ కూడా అదే జరిగిందనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్ అనమాట. ఇన్ఫ్యాక్ట్ బేసిక్గా ఎల్ఎస్సి చాలా ఫాస్ట్గా కూడా గెలిచింది. 16.1 ఓవర్స్లో 193 టార్గెట్ని అయితే కొట్టేసింది. అందుకని ఇప్పుడు వాళ్ళు రన్ రేట్లో అమాంతం సెకండ్ ప్లేస్ గెలిపారు. అంటే బేసిక్గా వాళ్ళు 2 పాయింట్లే ఉన్నాయి, కానీ ఎక్కడో 2200+ రన్ రేట్తో ఉన్న ఎస్ఆర్హెచ్ టీం -0.128కి వచ్చింది. అంటే చూసుకోండి వీళ్ళు ఎలా గెలిచారు. ఎల్ఎస్జీ కూడా మైనస్లోనే ఉండేది, అలాంటిది +0.963కి వెళ్ళిపోయింది. సో దే ఆర్ ఇన్ ఎ వెరీ వెరీ బెటర్ పొజిషన్. అంటే ఈ విన్ ఎస్పెషల్లీ ఎస్ఆర్హెచ్ లాంటి టీం మీద, ఎస్పెషల్లీ ఉప్పల్ స్టేడియం, అంటే అది ఎస్ఆర్హెచ్ హోమ్ గ్రౌండ్. సో ఆ హోమ్ గ్రౌండ్లోనే వాళ్ళ మీద అలా గెలవగలిగారంటే నిజంగా చాలా పెద్ద విషయం. అది ఇంత చిన్న విషయం ఏం కాదు అది. సో దట్స్ రియల్లీ గ్రేట్ ఫర్ మీ. అకార్డింగ్ టు మీ దిస్ ఈజ్ టూ గ్రేట్ అని చెప్పొచ్చు. సో అది మరి సిచ్యువేషన్. అండ్ ఇంకా మనకి ఏమంటే అప్రిషియేట్ చేయాలి, వీ హ్యావ్ టు డెఫినెట్లీ అప్రిషియేట్ ఎల్ఎస్జీ టీం. ఎందుకంటే ఇలాంటి ఒక స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉన్న టీం మీద అసలు ఈజీగా గెలిచేస్తారు వాళ్ళు. ఇంకా వీలైతే 300 కొట్టేస్తారని ఎక్స్పెక్టేషన్స్ ఉన్న చోట వాళ్ళ మీద వీళ్ళు ఇంత భారీగా గెలవడం అనేది నిజంగా చాలా పెద్ద విషయం. సో డెఫినెట్లీ వీ హ్యావ్ టు అప్రిషియేట్. ఆ ఎల్ఎస్జీ ఓనర్ కళ్ళల్లో ఆనందం పొంగి పొర్లుతోంది అసలు మామూలుగా లేదు. ఆయన అయితే మాత్రం ఇంకా ఫుల్ హ్యాపీ అనమాట. సో అది సిచ్యువేషన్. అండ్ ఇంకా ఓవరాల్గా మ్యాచ్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఎస్ఆర్హెచ్ ఎక్కడ ఓడిపోయింది అండ్ ఎల్ఎస్జీ ఎక్కడ గెలిచింది, ఇవన్నీ కూడా కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టాస్ అయితే ఆబ్వియస్లీ లక్నో సూపర్ జైంట్స్ గెలిచారు, బౌలింగ్ ఎంచుకున్నారు. సో ఇనీషియల్గా అందరూ వీళ్ళు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నప్పుడు వాళ్ళ మైండ్లో వచ్చింది ఏంటంటే, అరే ఎవడన్నా ఆ పని చేస్తాడా, బుద్ధున్నోడు ఎవడైనా, ఆల్రెడీ రియాన్ పరాగ్ అదే పని చేశాడు ఆర్ఆర్తో మ్యాచ్ అయినప్పుడు, అది ఎట్లా దెబ్బ కొట్టిందో చూసాం కదా. సో టాస్ గెలిచి మళ్ళీ ఎవడైనా వాళ్ళకి బ్యాటింగ్ ఇస్తాడా అని అనుకున్నాం. సో ఇనీషియల్గా వాళ్ళ ఊపు అంటే మనకు తెలుసు కదా టీం ఎలాగ ఆడుతుందో. సో అందుకని ఇంకా అది చాలా పెద్ద బ్లండర్ మిస్టేక్ అనుకున్నాం. బట్ ఫస్ట్ 2 ఓవర్స్ వీళ్ళ బౌలింగ్ చాలా బాగుండేసరికి ఓకే కొంచెం కంట్రోల్ చేసేలాగే ఉన్నారనిపించింది. అండ్ థర్డ్ ఓవర్లో ది లార్డ్ శార్దూల్ ఠాకూర్, నార్మల్ శార్దూల్ కాదు, లార్డ్ శార్దూల్, సో 2 వికెట్లు తీసాడు 2 బాల్స్లో. దట్టు ఆ 2 వికెట్లు ఎవరివి, మోస్ట్ డేంజరస్ అభిషేక్ శర్మవి
అండ్ లాస్ట్ మ్యాచ్లో మోస్ట్ డేంజరస్ ప్లేయర్ అయిన ఇషాన్ కిషన్వి. సో వీళ్ళిద్దరి వికెట్లు 2 బాల్ల గ్యాప్లో పడిపోయి. సో అది నిజంగా ఒక పెద్ద సర్ప్రైజింగ్ ఎలిమెంట్ అయింది యాక్చువల్గా. అది అంటే అన్ఎక్స్పెక్టెడ్ కదా. ఇప్పుడు అభిషేక్ శర్మ పడ్డాడంటే ఏముందిలేక ఇషాన్ కిషన్ వస్తాడు చూసుకుంటాడు అన్నట్టు అనుకుంటాం కదా. సో ఇద్దరు వరుసగా 2 బాల్లో పడేసరికి ఒక చిన్న కైండ్ ఆఫ్ షాకర్ అని చెప్పొచ్చు అది. ఇంకా తర్వాత ఓవర్లో 12 రన్స్ వచ్చి తర్వాత ఓవర్లో ఆవేష్ ఖాన్కి చుక్కలు కనబడ్డాయి. 18 రన్లు వెళ్ళి ఓకే మనోళ్ళు అందుకున్నారు కొంచెం అనిపించింది. తర్వాత ఓవర్ 9, తర్వాత ఓవర్ 8 రన్స్ వచ్చాయి. సో అక్కడ మళ్ళీ కొంచెం స్లో అయిన ఫీలింగే వచ్చింది. అంటే వీళ్ళ కెపాసిటీకి తగ్గట్టుగా ఆడలేదేమో అనిపించింది. సో అందుకే 6 ఓవర్లకి 62 రన్స్ వచ్చాయి అనమాట వీళ్ళకి. సో వీళ్ళ బేసిక్గా పవర్ ప్లేలో ఒక 90 రన్లు అలా ఉంటుంది వీళ్ళ బేసిక్గా. అలాంటి చోట 62 అంటే తక్కువ యాక్చువల్గా. ఇంకా తర్వాత నుంచి ఏదో ట్రై చేస్తూ వస్తున్నారు కానీ మ్యాక్సిమం ఆ పుల్ రావట్లేదు. బేసిక్గా హెడ్ 28 బాల్లో 47 రన్స్ కొట్టాడు. అండ్ నితీష్ రెడ్డి 28 బాల్ 32 రన్లు కొట్టాడు. వీళ్ళిద్దరూ ఒకనొక స్టేజ్లో పార్ట్నర్షిప్ని బాగానే బిల్డ్ చేస్తున్నట్టు అనిపించినా కూడా ఆ తర్వాత ఎందుకో అది స్పీడ్గా వెళ్ళట్లేదేమో అనిపించింది. సో అది మ్యాటరు. సో ఎప్పుడైతే మనకు అంత స్పీడ్ ఉండదో ఆటోమేటిక్గా ఇంపాక్ట్ అనేది కొంచెం పడుతుంది టీమ్ స్కోర్ మీద. ఆఖరికి అప్పుడప్పుడు ఒక 9, 9.5, 10, 9 to 10 మధ్యలో మెయింటైన్ చేస్తూ వచ్చారు రన్ రేటు. బట్ స్టిల్ అది సరిపోలేదేమో. అండ్ క్లాసన్ మంచి ఊపు మీద ఉన్నాడు అనుకునే టైంకి రన్అట్ అయిపోయాడు. అండ్ ఈ అనికేత్ వర్మ హైలైట్ యాక్చువల్గా. అనికేత్ వర్మ కమిన్స్ వీళ్ళిద్దరూ హైలైటే నా దృష్టిలో. ఎందుకంటే అనికేత్ వర్మ 13 బాళ్ళు 36 రన్లు కొట్టాడు, 5 సిక్స్లు, జస్ట్ 5 సిక్సర్స్ అంతే, ఒక్క 4 కూడా లేదు. సో 30 రన్లు దాంతో కొట్టేశాడు. ఇంకొక 6 రన్లు నార్మల్గా తీసుకున్నాడు, అయిపోయింది. సో అది నిజంగా గ్రేట్. అంటే టీంకి బాగా హెల్ప్ చేశాడు యాక్చువల్గా. తర్వాత అభినవ్ మనోహర్ కూడా త్వరగానే అవుట్ అయిపోయాడు. అండ్ అది కూడా మళ్ళీ శార్దుల్ ఠాకూరే తీశాడు. తర్వాత షమీ వికెట్ 4 వికెట్లు తీశాడు మొత్తం. అయితే మళ్ళీ ప్యాట్ కమిన్స్ కూడా హైలైటే. ఎందుకు 3 బాల్ 3 సిక్సర్లు కొట్టి 4వ బాల్ అవుట్ అయిపోయాడు. వచ్చాను కొట్టాను వెళ్ళిపోయాను అన్నట్టే ఆడాడు యాక్చువల్గా. సో అది కూడా బాగా అనిపించింది. ఇంకా తర్వాత హర్షల్ పటేల్ 11 బాల్ 12, ఇంకా ఏదో కొంచెం అట్లా సపోర్ట్ అనమాట లైట్గా. సో అలాగా ఓవరాల్గా వీళ్ళ స్కోర్ 190 రన్స్ అయితే వచ్చాయి, 9 వికెట్స్. ఇంకొక వికెట్ పడితే ఆల్అవుట్ కానీ అవ్వలేదు. సో అది పరిస్థితి. శార్దుల్ ఠాకూర్ లిటరల్లీ టాప్ నాచ్ బౌలింగ్ అని చెప్పొచ్చు. 4 ఓవర్లకు 34 రన్లు ఇచ్చి 4 వికెట్లు. అతనే కాదు ప్రిన్స్ యాదవ్ కూడా గ్రేటే. అంటే తను కూడా కొత్త బౌలరు. అండ్ 4 ఓవర్లో 29 రన్లు ఇచ్చి 1 వికెట్ తీశాడు. సో ఎకానమీ చాలా తక్కువ ఉంది, 7.2 ఉంది. సో ఇంతటి బేభత్సమైన లైనప్ ఉన్న టీం మీద సో ఇంత పర్ఫెక్ట్గా బౌలింగ్ వేసినట్టే లిటరల్లీ గ్రేట్. అండ్ ఈ ప్రిన్స్ యాదవ్ బేసిక్గా జహీర్ ఖాన్ స్టూడెంట్. సో మేబీ జహీర్ ఖాన్ ట్రైనింగ్ కొంచెం గట్టిగానే ఉండొచ్చు. అదే అంటే కొంచెం లైన్ అండ్ లెంత్ అదంతా కూడా పర్ఫెక్ట్ ఉందన్నమాట, తెలుస్తుంది అదంతా కూడా. ఇంకా ఆవేష్ ఖాన్ 11.2, రవి బిష్ణోయ్ 10.5, దిగ్వేష్ 10 వీళ్ళ ఎకానమీస్. ఇంకా 5 బౌలర్లు వేశారు. బట్ 2 బౌలర్లు బాగా కంట్రోల్ చేసేసరికి మిగతా వాళ్ళు కొంచెం ఎక్కువ ఇచ్చినా కూడా బ్యాలెన్స్ అయింది. 10 దాటలేదు ఎకానమీ. సో 9.5 ఉంది రన్ రేట్. ఇంకా 191 టార్గెట్తో దిగారు. సో స్టార్టింగ్లో మార్క్రమ్ స్లోగా ఆడుతున్నప్పుడు లాస్ట్ మ్యాచ్ కూడా ఈయన ఇలాగే చేశాడు కదా, ఏడ్ చేస్తాడు అసలు అని అనుకున్నాను నేను. తను ఎందుకు అంతలా ఓపెనర్గా దింపుతున్నారు, ఎందుకు ఆ ప్రయోగం చేస్తున్నారు అనుకున్నా. ఇక బట్ ఎక్కువ డ్యామేజ్ చేయలేదు ఎవరికి, ఎల్ఎస్జీకి కాదు, ఎస్ఆర్హెచ్కి ఎక్కువ డ్యామేజ్ చేయకుండా, ఎల్ఎస్జీ కూడా ఎక్కువ డ్యామేజ్ చేయకుండా యాక్చువల్గా. ఎందుకంటే ఎక్కువ బాల్ తిన్నాడంటే ఎల్ఎస్జీ డ్యామేజ్ కదా. సో అది చేయలేదు, ఇది చేయలేదు, ఏది చేయకుండా 4 బాల్లో 1 రన్కి అవుట్ అయిపోయాడు, క్యాచ్ ఇచ్చాడు, అవుట్ అయిపోయాడు, అయిపోయింది. సో ఇంకా తర్వాత మార్షు పూరను వీళ్ళిద్దరూ ఘోరంగా కొట్టారు. అంటే దే గివెన్ ద ఏమంటారు దే టేస్టెడ్ దేర్ ఓన్ మెడిసిన్ అంటారు కదా. సో అలాగా చేశారనమాట ఎస్ఆర్హెచ్ వాళ్ళకి. సో ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఇలాగా ఏ బౌలర్ని పంపించినా కూడా ఉతికారు కదా ఇంతకుముందు. సో అదే ట్రీట్మెంట్ ఇప్పుడు ఎస్ఆర్హెచ్ బౌలర్లకు ఇచ్చారు. అంటే ఆ స్కోర్ ఎక్కువ ఉన్నప్పుడు అలా కొట్టినా కూడా ఏం అనిపించదు. బట్ స్కోర్ తక్కువ ఉన్నప్పుడు కొడుతుంటే ఎలా ఉంటుంది, కష్టంగా ఉంటుంది కదా. సో అదే జరిగిందనమాట. సో అది ఆ ట్రీట్మెంట్ ఇప్పుడు వీళ్ళకి వచ్చింది. ఇద్దరు ఘోరం కొట్టారు. మెయిన్ పూరన్ అబ్బా 25 బాల్ 70 రన్లు, 26వ బాల్కి అవుట్ అయిపోయాడు. 6 4లు 6 సిక్సర్లు, అంటే 60 రన్లు ఓన్లీ ఫ్రమ్ బౌండరీసే 12 బాల్లో. ఇంకా తర్వాత మార్ష్ కూడా ఛాన్స్ దొరికినప్పుడల్లా బాగా కొడుతూ వచ్చాడు. సో 31 balls 52. పూరన్ అవుట్ అయిపోయాడు కమిన్స్ బౌలింగ్లో. ఆ తర్వాత పంత్ వచ్చాడు, తర్వాత మార్ష్ అవుట్ అయిపోయాడు.
పంత్ ఎందుకో అంత బెటర్గా ఆడుతున్న ఫీలింగ్ అయితే రావట్లేదు. ఇప్పుడు ఒక ఫుల్ టాస్ బాల్కి అవుట్ అయిపోయాడు. తర్వాత ఆయుష్ బాదోని తను కూడా త్వరగానే అవుట్ అయిపోయాడు. అండ్ ఆ తర్వాత డేవిడ్ మిల్లరు, అబ్దుల్ సమాద్ వీళ్ళిద్దరూ లాస్ట్లో ఉన్నారు. అబ్దుల్ సమాద్ సంగతి తెలిసిందే కదా. సో బేసిక్గా తను ఎలాంటి బ్యాట్స్మెన్ అంటే ఛాన్స్ దొరికితే మాత్రం బెటర్గా కొడతాడు, ఒకవేళ మిస్ అయితే అవుట్ అయిపోతాడు. బట్ కొన్నిసార్లు సమాద్ అది ఎస్ఆర్హెచ్లో ఉన్నప్పుడు వేరే టీముల్ని సమాధి చేసిన సందర్భాలు ఉన్నాయి, వాళ్ళ టీంని సమాధి చేసిన సందర్భాలు ఉన్నాయి, రెండూ ఉన్నాయి. అందుకే తనకు ఆ పేరు ఉంది, యాక్చువల్గా మంచి పేరే ఉంది, సమాధి చేస్తాడు అని. సో ఈ మ్యాచ్లో బాగా కొట్టాడు, 8 బాల్ 22 ఫాస్ట్గా ఫినిష్ చేస్తాడు. యాక్చువల్గా తను క్రీజ్లోకి వచ్చే టైంకి ఇంకా అంటే మరీ అంత కాదు కానీ అట్లీస్ట్ ఎలా అంటే ఒక 5.5 అలా ఉందన్నమాట రిక్వైర్డ్ రన్ రేట్. ఏమో ఒక 17th or 18th ఓవర్ వరకు వెళ్తుందేమో అనుకున్నాను కానీ అబ్బే ఛాన్స్ ఇవ్వలే, కొట్టేశాడు నాన్ స్టాప్గా. జాంపా ఓవర్లో ఒక 6 ఒక 4 కొట్టాడు, ఇంకా అక్కడే అయిపోయింది. అండ్ దానికి ముందు హర్షల్ పటేల్ దాంట్లో కూడా ఒక 4 ఒక 6 కొట్టాడు. సో చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయింది అనమాట మొత్తం అంతా కూడా. సో అది మరి సిచ్యువేషన్. సో అలాగా బాగా ఫినిష్ చేశారు. వీళ్ళ దాంట్లో ఎవరు కూడా మీకు బెటర్గా బౌలింగ్ చేయాలి. ఒక్క ప్యాట్ కమిన్స్ ఒక్కడే 9.7 ఎకానమీతో బౌలింగ్ చేశాడు, 3 overs 29 runs ఇచ్చి 2 wickets. సో మిగతా వాళ్ళందరూ 10, 12.3, 14, 11.5, 14 ఇదే ఎకానమీ. అది ఇషాన్ కిషన్ అంటే ఒక బాల్కి 4 ఇచ్చారు కాబట్టి 24 చూపిస్తుంది కానీ అది మ్యాటర్ కాదులేండి. సో బట్ ఎవరు కూడా ప్రాపర్గా బౌలింగ్ వేయలే. మీకు ఆడమ్ జాంపా ఇంపాక్ట్ ప్లేయర్ కింద వచ్చాడు, ఏదో బాగా వేస్తారేమో అనుకుంటే ఫస్ట్ ఓవర్ 18 కూడా కాదు 19 ఆడమ్ జాంపా. ఏందో అనుకున్నాను నేను, ఇంకా అక్కడే అర్థమైపోయింది ఇంపాక్ట్ ప్లేయర్ ఇంపాక్ట్ చూపించట్లేదు, ఇంకా సరిపోయింది, లేక మ్యాచ్ పోయినట్టే ఆల్మోస్ట్ అని అర్థమైపోయింది. ఇంకా దానితోడు వైడ్లు కూడా ఎక్కువే పట్టాయి, వీళ్ళు చూడండి వైడ్లు 13 వైడ్లు ఇచ్చారు. సో డెఫినెట్గా బౌలింగ్ మీద కంట్రోల్ కూడా మిస్ అవుతుంది. ప్యాట్ కమిన్స్ ఇచ్చాడు, జాంపా ఇచ్చాడు, అందరూ ఇచ్చారు. సో మరి అన్ని ఘోరమైన వైడ్లు ఇవ్వకూడదేమో కదా. ఇప్పుడు వీళ్ళు 6 వైడ్లు ఇచ్చారు యాక్చువల్గా ఎల్ఎస్జీ వాళ్ళు. సో వాళ్ళతో పోలిస్తే వీళ్ళు డబల్ కంటే ఒక ఎక్కువ వైడ్ ఇచ్చినట్టే. సో మరి ఇంకా అది కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి ఇలా యాక్చువల్గా. సో బేసిక్గా ఈ మ్యాచ్లో ఏంటంటే ఎస్ఆర్హెచ్ టీంలో ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ బయటపడ్డాయి. అంటే మనకి ఆ ఇనీషియల్ ప్లేయర్స్ ఆ స్ట్రాంగ్ ఊపు కనుక ఇవ్వకపోయినట్టయితే ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్స్ అంత ఫ్రీగా ఆడలేకపోతున్నారు. సో అలా ఆడలేని టైంలో ఇంకా రన్స్ తక్కువ వస్తున్నాయి. రన్స్ తక్కువ వస్తే బౌలింగ్తో డిఫెండ్ చేయలేకపోతున్నారు. వాళ్ళ దగ్గర ఏమో అంత ఎక్స్ట్రాడినరీ బౌలింగ్ లైనప్ లేదు. నాకు తెలిసిన ఎస్ఆర్హెచ్ టీము ఒకప్పుడు 110 runs కొట్టినా కూడా గెలుస్తుందనే నమ్మకం ఉండేది. ఎందుకంటే ఇంకా పిచ్చులు అలాంటివి, అప్పుడు బౌలింగ్ యూనిట్ అలాంటిది, భువనేశ్వరు, నటరాజను, రషీద్ ఖాను, ఇదో వీళ్ళందరూ ఇంకా నెక్స్ట్ లెవెల్ అప్పట్లో. సో ఆ లైనప్ లేదు కదా ఇప్పుడు. సో అదే నేను అనేది, సో అది ఉంటే ఏమో కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సో అందుకే వీళ్ళు కనీసం 200 కూడా సరిపోదని అర్థమవుతుంది కదా ఇప్పుడు వీళ్ళ బౌలింగ్ని బట్టి చూస్తుంటే. సో అట్లీస్ట్ ఒక 220 అలా కొట్టాలి వీళ్ళు మినిమం. అలా కొడితే దే హ్యాడ్ ద ఛాన్సెస్ ఆఫ్ విన్నింగ్, లేదంటే కష్టం అనమాట. బౌలింగ్ అయితే మాత్రం వీక్గానే ఉంది, అదైతే కన్ఫర్మ్. సో బేసిక్గా మిగతా మ్యాచ్ల్లో కూడా బేసిక్గా వీళ్ళు బ్యాటింగ్ స్ట్రాంగ్గా ఉండడం వల్ల మనకు తెలియట్లేదు కానీ వీళ్ళు 280 పైన కొట్టిన టైంలో 260, 40 కూడా రికార్డ్ అయినాయి. సో అది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి కదా యాక్చువల్గా, అది కూడా మ్యాటరే. సో వీళ్ళ బౌలింగ్ లైనప్ బాగాలేదనడానికి ఇది కూడా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. సో నాకు తెలిసి పూరన్కే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, ఇంకా ప్రస్తుతానికైతే ఇంకా తనకి ఇచ్చినట్లేరు. బట్ ఇట్స్ వెరీ క్లియర్ ఆల్మోస్ట్ పూరన్కే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అయితే ఇస్తారు. అండ్ తనకే ఆరెంజ్ క్యాప్ కూడా ఉంది. సో అది సిచ్యువేషన్. అండ్ ఎల్ఎస్జీ అయితే పోనీ కొట్టింది. సో లెట్స్ సీ రేపు సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ ఉంది కదా, నేను దానికోసం ఒక సెపరేట్ డెడికేటెడ్ వీడియో చేద్దాం అనుకుంటున్నా. సో ఏదో ఒక్క దాంట్లో దానికోసం మాట్లాడుకోవడం అట్లా కాకుండా ఇంకా రేపటి మ్యాచ్ కోసం సెపరేట్గా డెడికేటెడ్ వీడియో ప్రివ్యూ లాగా ఒకటి చేద్దాం అనుకుంటున్నా. రేపు కలుద్దాం, రేపు మాట్లాడుకుందాం. ఎవరు గెలుస్తారు అని అనిపిస్తోంది అని వాటిని బట్టి రేపు డిస్కస్ చేద్దాం. సో దట్స్ గైస్, దిస్ ద వీడియో. సో ప్రతిసారి ఎల్ఎస్జీ గెలుస్తుంది అని ఎల్ఎస్జీ అంటున్నా, అదే ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది అని ఓవర్గా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు. సో అది మనం ఈ మ్యాచ్ ద్వారా అర్థం చేసుకోవాలన్నమాట. సో అది మరి మ్యాటరు. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఆల్సో మాత్రం ఎక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాయ్. మీటర్ నెక్స్ట్ వీడియో, బై బై.
హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడాన్ని గమనించారా? లేదు కదా! కానీ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైమ్‌లో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైమ్‌లో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్‌గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా! కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్‌గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమ్మీడియేట్‌గా మీకు ఆ ప్రొడక్ట్‌ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమ్మీడియేట్‌గా ఆ ప్రొడక్ట్‌ని పర్చేజ్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రార్డినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి. వాటిని మీరు బయట ఎక్కడా కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్‌గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్‌లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్‌స్టా బ్రాడ్‌కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్‌కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి, ఆ యాప్‌లో ఉన్న మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్‌గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్‌లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో, డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉన్నాయి. వెంటనే ఫాలో అవ్వండి.